నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి బీ ఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో ఆరోగ్య మంత్రికి ఘన సన్మానం. వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మాదిగ ఉపకులాల నాయకులు. వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి బదులుగా భారీ కృతజ్ఞతా సభ. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మీడియా సమావేశం. నర్సారావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ. నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు 3 యువతుల అరెస్ట్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మకు పాడెకట్టి డప్పు కొడుతూ శవయాత్ర నిర్వహించిన రెడ్డి సంఘం నాయకులు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. మాజీ ప్రజా ప్రతినిధులను నాయకులను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరుతున్న సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని హైదరాబాద్లోని తన నివాసంలో మాదిగ ఉపకులాల నాయకులు, ప్రజలు కలిసి మంత్రి గారిని ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మాదిగల సమిష్టి కృషి, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, సీఎం రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతోంది. వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తాం, అన్ని ఎన్నికలకు ముందే చెప్పామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే స్వయంగా చేవెళ్ల డిక్లరేషన్లో వర్గీకరణపై ప్రకటన చేశారని, అందరి ఆశీర్వాదంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ అడ్వకేట్ను ప్రభుత్వం తరపున నియమించి వర్గీకరణకు అనుకూలంగా వాదింపజేశామని, సీఎం గారి సూచనల మేరకు మాదిగ నాయకులు, మేధావుల బృందాన్ని తీసుకుని నేనే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించామని, దశాబ్ద కాలానికి పైగా పెండింగ్లో ఉన్న కేసులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నామని, ఆగస్టు 1న వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించాం. తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో ప్రకటన చేయించామని ఆయన అన్నారు. నిన్న కృష్ణమాదిగా మాట్లాడతాడు దామన్న మీద, దామోదర రాజనరసింహ మీద, నీవు శాతగానోడివి, నీవు వెళ్ళిపోయి మంత్రివర్గం నుంచి అని. నిజానికి చెప్తున్న కృష్ణమాదిగా, నీవు శాతగానోడివి. కొట్లాడినోడు కాదు మొగోడు, సాధించి విజయాన్ని అందించినోడు వాడు మొగోడు. అర్థమైందా? నీకు కావాల్సింది ఏంటంటే గిల్లి పంచాయతీ చేయడం. ఈరోజు నీకు ఏం దొరకలేదు, మాది వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు నేత కాని మాలోళ్ళకు పంచాయతీ పెట్టనీకే ఓ నేత కాని పక్కన కూర్చోబెట్టుకున్నావు మాజీ ఎంపీని. ఇప్పుడు వాళ్ళు దానికి సావాలి. నీవు మొత్తం కూడా నీ జీవితం మొత్తం కూడా ఉద్యమాలేనా? ఇంకా మాది వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలే చేయాలన్నా? ఉద్యోగాలు చేయొద్దా? చదువుకోవద్దా? ఆ రోజు నక్సలైట్లు నాశనం పట్టించురు, ఈరోజు నీవు నాశనం పట్టే పడుతుంది. నాకు ఇప్పుడు 9% రిజర్వేషన్ను తీసుకొచ్చి పెట్టాడు మా అన్న దామోదర రాజనరసింహన్న మరియు మాదిగల దేవుడు రేవంత్ రెడ్డి.
వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అయితే నేను ఒకటే అంటున్నాం, బి గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు మాదిగలకు న్యాయం జరిగింది, సి గ్రూపులో ఉన్న బాలలకు న్యాయం జరిగింది. కరెక్ట్గా అయ్యా నేను యావత్తు తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 15% రిజర్వేషనే ఉంది, 15 ఉంది. ఈ 15 వంచితే 10 మాదిగోళ్ళకి వస్తుంది, 5 మాలలోకి వస్తుంది అన్నప్పుడు ఈరోజు పావు తక్కువ 10 రిజర్వేషన్ వచ్చింది. కృష్ణ మాదిగ దొంగ మాటలు వినొద్దు, ఎవరు కూడా ఆ దొంగ మాటలు వినొద్దు. నిజానికి చెప్తున్నాను, మా మాదిగలకు ఈరోజు న్యాయం చేసేటట్టుగా నిలబడ్డ వ్యక్తి దామోదర రాజనరసింహన్న. ఆయన గురించి చాలా అవాకులు చెవాకులు తప్పుగా మాట్లాడినారు. అదే రకంగా వివేక్ వెంకట స్వామి, అదే రకంగా మల్లికార్జున ఖార్గే వర్గీకరణ అడ్డుకున్నాడా? 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని, వర్గీకరణ ఒక ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము జరిగే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, మరి మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి ఈ చట్టం చేయడానికి అందరూ సహకరించిన పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి సంఘాలు, ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చట్టమైన తర్వాత ఈ ఫలాలన్నీ కూడా ఈ వర్గాలకు ఉద్యోగ విద్యా రంగంలో వస్తే చాలామంది కూడా జీవితాలు మారే అవకాశం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కి ఒక గొప్ప నిర్వచనం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను. మా దామోదర్ అన్న గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, అందరికీ కూడా సామాజిక న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని బాహాటంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకం కాదు అనేది విషయం మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి దీని మీద కొందరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు, వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఒక 30-40 ఏళ్ళ ఈ సమస్యను క్లోజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. భవిష్యత్ కార్యాచరణ గురించి దామోదర్ రాజనరసింహ ఎస్సీ సప్లాన్ నిధులను ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఒక చర్య తీసుకోబోతుంది. అదేవిధంగా లిట్ క్యాప్ పరిశ్రమలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎస్సీఐటీ అసైన్డ్ భూములను కూడా దాన్ని క్రమబద్ధీకరణ చేసే విధంగా, ఎస్సీఎస్లకు లబ్ధి చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు దామోదర్ గారు ఈ మంత్రులంతా కూడా చర్య తీసుకోబోతున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ను మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉందని అపీల్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని నేను అపీల్ చేస్తూ ఉన్నాను. ఏళ్ల తరబడి సాగిన ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నగరంలో భారీ కృతజ్ఞత సభలు నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపయ్య మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా సాగిన పోరాటాలలో వర్గీకరణ పోరాటం కూడా ఒకటని అన్నారు. ఓవైపు ఎంతో మంది అడ్డంకులు సృష్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా వర్గీకరణ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వర్గీకరణ అనుకూల నిర్ణయంతో మంత్రి దామోదర్ రాజనరసింహ పాత్ర కీలకమని అన్నారు. ఈ నేపథ్యంలో మాదిగలు నిర్వహించిన తలపెట్టిన 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమానికి బదులుగా భారీ కృతజ్ఞతా సభ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం కోరి సభ నిర్వహిస్తామని తెలిపారు. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడీలే మా హక్కు, ఏబిసిడీల కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పి ఎంతోమంది అమరవీరులైనటువంటి తమ్ముడు పొన్నాల సురేందర్ లాంటి తమ్ములందరూ కూడా వారి యొక్క కోరిక 4వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో పాటు ఎస్సీల వర్గీకరణ మేము జరుపుతున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఆయనకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు ఎస్సీ వర్గీకరణ పట్ల ఎంతో మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు అయ్యారు. ఇలా కులాలకు మతాలకు తావు లేకుండా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేశారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట మీద ఉండి మేము ఏదైతే అసెంబ్లీలో చెప్పామో దాని ప్రకారంగానే 4వ తారీఖు నాడు క్యాబినెట్ జరిపి క్యాబినెట్లో మరి దామోదర్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ కావాలన్నప్పుడు మరి దామోదర్ దగ్గర పోయినప్పుడు దామోదర్ అన్న ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మీరేమీ నిశ్చితంగా ఉండండి, ఖచ్చితంగా మేము పోరాటం అదేదైతే ఎస్సీ వర్గీకరణ లేకపోతే ప్రాణాలతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిడ్డల కోసము మరి ఏబీసీలు వర్గీకరణ పరంగానే ఫలాలు అందుతాయని చెప్పినటువంటి పరిస్థితి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే దామోదర్ గారిని ఇద్దరిని ఒక మాదిగల వేదిక పైకి తీసుకువచ్చి లక్షల మందితో ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకోవడానికి మరి ఆ యొక్క అపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారిది రేవంత్ రెడ్డి గారికి భారీ బహిరంగ సభ మాదిగల అందరూ వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పడానికి ఆయనను ఇచ్చినటువంటి ఏబీసీల వర్గీకరణ ఫలాలను ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఉరుగుతలుగుతా ఉన్నారు. 1,00,000 డప్పులు 1,000 గొంతుల సభనే ఖచ్చితంగా చేద్దామని ఒక నిర్ణయం అయినా అది వాయిదా వేసుకోవడము. ఎందుకు వాయిదా వేసుకోవడం అంటే వాళ్ళ టైం తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారిది అట్లాగే దామోదర్ గారిది టైం తీసుకోవాలి కనుక ఆ వాయిదా వేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మరి గౌరవ మరి మందకృష్ణ మాదిక్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన పాత్ర ఆయన శిష్యులుగా మేమందరం కూడా పనిచేసినటువంటి వాళ్ళం, ఇక్కడ కూకున్న వాళ్ళం, అందరి కష్టార్జితం, అసలు కూడుగుడ్డ లేనటువంటి తల్లులు, అసలు అక్షరాలు రానటువంటి తల్లులు, అసలు ఏ మాత్రం కూడా చదువు సంధి లేనటువంటి వాళ్ళే ఈ పోరాటానికి బునాదేశారు. వాళ్ళు ఈరోజు ఈ భారతదేశం చూసేటట్టుగా భారతదేశ ప్రధానమంత్రి వచ్చి ఆ మీటింగ్ లో కూకుంటట్టుగా చేశారంటే అది ప్రధానంగా మా కూలి తల్లుల ఘనత. నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ మాట్లాడుతూ నర్సారావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లపై తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. చిలకలూరిపేట రోడ్లో ఎల్టీ నగర్ మొదట్లో లైన్లో ఉన్న మసాజ్ సెంటర్లను చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారనే స్థానికుల సమాచారంతో తనిఖీ చేసి నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు 3 యువతులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్టీ నగర్ 1వ లైన్లో అనాథరైజ్డ్గా ఈ యొక్క మసాజ్ సెంటర్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది. దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు 3 యువతలని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. ఇలాగా అనామత్తుగా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేర్లతో రకరకాల చెడు వ్యసనాలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మకు పాడకట్టి డప్పు కొడుతూ శవయాత్ర నిర్వహించారు రెడ్డి సంఘం నాయకులు. రెడ్డి సంఘం నాయకుల పట్ల బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు వెంటనే రెడ్డి కులానికి చెందిన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు, రెడ్డి కులస్తులు పాల్గొన్నారు. గాంధీభవన్లో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ నేతృత్వంలో గాంధీభవన్ను భారీగా చేరుకున్న స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలకు మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, దిగజారుడు రాజకీయాలను టీఆర్ఎస్ మానుకోవాలని హితవు పలికారు. రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామని, అయినా కొన్ని యూట్యూబ్ ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అబద్ధాలు ఎంతో కాలం నిలవని, ప్రజలకు వాస్తవాలు తెలుసు, మేము ఉచితంగా పనిచేస్తున్నామని, అధికారం పోగానే టీఆర్ఎస్ నేతలు అక్కసు వెలుగుతున్నారని,
రాష్ట్రంలో సమస్యలకు బీఆర్ఎస్సే కారణమని 10 ఏళ్లు పట్టించుకుపోవడంతో రాష్ట్రంలో సమస్యలు తిష్టవేశాయని, బీఆర్ఎస్ రాష్ట్రానికి అతిపెద్ద సమస్య అని తప్పుడు లెక్కలు చెప్పడంలో బీఆర్ఎస్ దిట్ట అని ఆమె అన్నారు. 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత 400 మందికి కుదించారని అన్నారు. అధికారులు శాస్త్రీయంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి కులాల లెక్కలను తేల్చారు. ప్రజల్లో మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారని, అణగారిన వర్గాల దశాబ్దాల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చూపారని ఆమె అన్నారు. సీనియర్ నాయకులతో సహా దాదాపు 200 మంది మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంత దూరం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో స్వాగతం. నియోజకవర్గ ఇన్ఛార్జి గజేందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాలాచారి గారికి, అదేవిధంగా మరి మా సోదరుడు సత్తుమల్లేష్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామ అధ్యక్షులు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ను పాటించే పార్టీ. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా మరి కానటువంటి అనేక జటిలమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కానీ, అదేవిధంగా 1931 తర్వాత ఈరోజు కుల గణన అత్యంత శ్రద్ధాశక్తులతోటి అత్యంత పగడ్బందీగా నిర్వహించడంతో ఈరోజు బీసీ వర్గాలకు 56.33% మరి వాళ్ళ యొక్క జనాభాను ఈ యొక్క లెక్కల ద్వారా రావడం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఆంధ్రాలో మొదలైన ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమం మరి ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టులో మంచి లాయర్లను పెట్టి ఆర్గ్యుమెంట్ చేయించి మరి తీర్పు రావడానికి మరి వారు కూడా ఇక్కడటువంటి అనేక మంది మంత్రులు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఆర్గ్యుమెంట్ చేయించి మరి సామాజిక న్యాయం ఉండాలి అనేటువంటి దిశగా మరి చేయడంతో మరి దాన్ని కూడా ఈ మొన్ననే మన అసెంబ్లీలో మరి ఆమోదించుకోవడం జరిగింది. కానీ ఇటు బీఆర్ఎస్ వెంటనే ఉల్టా మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ ఫలాలు ప్రజలు సంతోషంగా స్వీకరించకూడదు అనేది వాళ్ళ కుట్ర. వాళ్ళు చేయండి మేము ఇంకోళ్ళు చేయొద్దు అనేది వాళ్ళ కుట్ర. ఇవాళ అందుకనే బీసీ కులగణ అంత పగడ్బందీగా చేసినా కూడా కాదు అని అంటారు. అయ్యా అబద్ధానికి పుట్టింది బీఆర్ఎస్ అని నేను అంటాను. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళలో చేసింది లిమ్కా బుక్ కోసం, రికార్డు కోసం పంపిన తప్ప ఏ గవర్నమెంట్ నివేదికలలో పెట్టలే, ఎక్కడ అసెంబ్లీలో పెట్టలే, ఏ సైట్లో పెట్టలే. కానీ ఈరోజు ఇల్లు గవర్నమెంట్ అధికారులు పోయి తీసుకొచ్చిన సర్వేను తప్పు పట్టించి బీసీలలో ఒక ఆందోళన క్రియేట్ చేసి ఆ యొక్క వాళ్ళ యొక్క సమస్యల మీద వీళ్ళు రాజకీయం చేయాలనిపిస్తుంది. ఇవాళ కాకుండా రేపిస్తాం, మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చి ఉంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలే, మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం, ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము, నిన్నటి నుంచి, మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు. అబద్ధం అనేది కొంతకాలం పోతాం, కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేదు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసినంత ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా. మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు? 1200 మంది చచ్చిపోయినాను అన్నారు, అమరవీరులు అన్నారు. ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నారు? 400 మంది అని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు 51% అట, ఇప్పుడు 60% అంటున్నారు. అరే అధికారులు పోయి ఇల్లు సర్వే చేసి అక్కడ ఏ తప్పు జరగలేదు. ఇవాళ షమీం అఖ్తర్ అని ఎస్సీ వర్గీకరణ మీద మరి 1 మెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ జడ్జి, ఆయన రిటైర్డ్ జడ్జిగా ఉన్నాడు, ఆయనకు కూడా నిబద్ధత ఉంది. ఈ వర్గం ఆ కులం ఈ కులం ఆయనకి ఎలాంటి
అలాంటి భేషజాలు అలాంటి ఆలోచన లేదు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసిరు. దాన్ని కూడా తప్పు పడతా ఉన్నా. ఇన్నేళ్ళు మీరు చేయలేదు, మేము చేస్తే తప్పు పడుతున్నా అంటే ప్రజలలో మంచి వేవ్ వస్తుంటే తట్టుకోలేక జటిలమైన సమస్యలైనను కూడా మరి ఒక బీసీ బిడ్డ కాకుండా, ఎస్సీ బిడ్డ కాకుండా, ఎస్టీ బిడ్డ కాకుండా ఈ వర్గాల కోసం పరితపించే రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మరి బీజేపీ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ లీడర్స్ టార్గెట్ చేసి తిడుతూ ఉన్నారు. ఇది సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో ఆరోగ్య మంత్రికి ఘన సన్మానం. వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మాదిగ ఉపకులాల నాయకులు. వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి బదులుగా భారీ కృతజ్ఞతా సభ. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మీడియా సమావేశం. నర్సారావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ. నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు 3 యువతుల అరెస్ట్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మకు పాడెకట్టి డప్పు కొడుతూ శవయాత్ర నిర్వహించిన రెడ్డి సంఘం నాయకులు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. మాజీ ప్రజా ప్రతినిధులను నాయకులను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.